రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందన్నారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్లో 31 లక్షల రూపాయలతో నిర్మించిన ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్ 4 కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగర్వాల్ను కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నారన్నారు. సాగు అభివృద్ధి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్డిఎఫ్ నిధుల ద్వారా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మిత్రులు మహేందర్ రెడ్డి గారి సొంత గ్రామం. ఇక్కడ గతంలో ఇంచుమించు 39 గుంటలలో ఇరిగేషన్ కార్యాలయము శిథిలావస్థకు వచ్చి ఇక్కడ నూతన కార్యాలయం ఉంటే స్థలాన్ని కూడా కాపాడుకున్న ఉద్దేశంతో ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా 31 లక్షల రూపాయలు నిధులు విడుదల చేసిన క్రమంలో ప్రభుత్వ పక్షాన ఆ భవనాన్ని పూర్తి చేసుకొని ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం చేసే సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ రైతును రాజు చేయాలని చెప్పినటువంటి సంకల్పంతో సాగునీటి శాఖ ద్వారా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా ఉన్న నాటి నుంచి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్యను అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని ఆధునీకరించే క్రమంలో 1950 ఉన్నప్పుడు ఇది ఒక పాత బిల్డింగ్ ఉండేది, గెస్ట్ హౌస్ కాము ఆఫీస్ లాగా ఉండేది. అది మొత్తం కూలిపోయే అవసరం ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు లేదు మా ఊరు ఇది తప్పనిసరి ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఇన్సిస్ట్ చేసి ఆది శ్రీనివాస్ అన్న సహకారంతో 31 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో ఈ వర్క్ కంప్లీట్ అయింది. దీని మీద పైన కూడా ఇంకో గెస్ట్ హౌస్ కట్టే ప్లానింగ్ ఉంది, కాంపౌండ్ వాల్ కూడా కట్టే ప్లాన్ ఉంది. ఇది ఒక 1 ఎకర్ ల్యాండ్, అంటే బిల్డింగే కాకుండా 1 ఎకర్ ల్యాండ్ ఈ రోజున గవర్నమెంట్ ప్రాపర్టీ సేవ్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఇది అన్యాక్రాంతమయ్యే పరిస్థితి వచ్చేది. కాబట్టి దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు.